నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథెళ్ళ. చాలామంది పిల్లల విషయంలో తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు కదండి. సో అలాంటి యూనివర్సిటీనే ఐటీఎం యూనివర్సిటీ, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అనగానే చాలామందికి దూరం కదా అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఎలాంటి భయం లేకుండా చక్కగా పిల్లల్ని జాయిన్ చేసేంత సెక్యూర్డ్ యూనివర్సిటీ అది. సో ఈ మధ్య కాలంలో నార్త్లో చాలామంది సౌత్ స్టూడెంట్స్ వేలల్లో జాయిన్ అయిపోతున్నారు, జాయిన్ చేసేసుకుంటున్నారు. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ లేక జాయిన్ అయిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మార్చలేం కదా, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ముందుగానే జాగ్రత్త పడి ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నాం, సేఫా కాదా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్స్ కానీ గ్రూప్స్ కానీ బ్రాంచెస్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకొని పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవటం మంచిది. సో ఈ విషయంలో క్లారిటీ మీకు ఇవ్వడం కోసం అని చెప్పి ఈరోజు మనతో పాటు స్టూడియోలో సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఐటీఎం యూనివర్సిటీ ఏ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తుందో ముందుగా మాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అండి మన సౌత్ ఇండియా నుండి పర్టికులర్గా తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ బీటెక్ ప్రోగ్రామ్స్కి అనేది బాగా నార్త్ ఇండియాకి ఎక్కువ వెళ్తున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియా వెళ్తే కనుక అక్కడ మిక్స్డ్ కల్చర్ అనేది ఉంటుంది. అంటే నార్థన్ స్టూడెంట్స్తో పాటు ఇది వరకు మనకు నార్త్ ఇండియా నుండి స్టూడెంట్స్ ఎక్కువగా మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కువ వచ్చేవాళ్ళు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా తక్కువ ఉండేటివి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువ అయిపోయేసరికి నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా నార్త్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేస్తున్నారు. అండ్ మన సౌత్ ఇండియా నుండి ఏమైపోయిందంటే ట్రెండ్ ఎక్కువగా సౌత్లో మనం అది ఏదర్ చెన్నై వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఈవెన్ హైదరాబాద్లో అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అంత గ్రోత్ అనేది లేదనే దీంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసరికి నార్త్ అనేది బాగా వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే హిందీ నేర్చుకోవచ్చు మనకు, దాంతోపాటు ఇంగ్లీష్ అనేది కొంచెం ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుందనే ఇంటెన్షన్ తోటి ఎక్కువ మంది స్టూడెంట్స్ నార్త్ ఇండియా వెళ్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ తీసుకుంటే కనుక దాదాపు ఈ యూనివర్సిటీ 2011లో ఎస్టాబ్లిష్ అయింది. ముందేమో 1997లో ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్గా 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ 2011లో మళ్ళీ యూనివర్సిటీ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీ 2011లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆల్మోస్ట్ 14 years అనేది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి అవుతుందన్నమాట. సో యూనివర్సిటీలో కూడా స్పెషలైజేషన్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంది. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్కు ఉన్న క్రేజ్ తోటి ఎక్కువ మంది నార్త్ ఇండియా వెళ్తున్నారు. సో మన దగ్గర ఐటీఎం యూనివర్సిటీలో కూడా అన్ని స్పెషలైజేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఉంది మన దగ్గర. అలాగే జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. దీంతోపాటు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా కూడా లాంచ్ చేశారు. అండ్ దీనికి కూడా ఏడబ్ల్యూఎస్ అండ్ ఐబీఎం కొలాబరేషన్తో ప్రోగ్రామ్స్ అనేది ఐటీఎం యూనివర్సిటీ ఆఫర్ చేస్తూ ఉంది. ఇది కాకుండా మనకు కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈసీఈ, మెకానికల్, సివిల్లో కూడా మనకు అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. సో మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేసే ఒక యూనివర్సిటీగా చెప్పొచ్చు. దట్ తక్కువ ప్యాకేజ్లో, అంటే తక్కువ ఫీ స్ట్రక్చర్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ ఐటీఎం యూనివర్సిటీ అండి. రైట్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఐటీఎం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఏఐ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి కాస్త క్లియర్గా చెప్పండి. సో ముందుగా మనము ఈ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ యూనివర్సిటీస్ అనేది ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయండి. పర్టికులర్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనమాట. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ మీద ఎక్కువ మంది చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. మనం ఇండియాలో తీసుకుంటే కనుక కొన్ని భువనేశ్వర్లో ఒక కాలేజ్, ఈవెన్ ఢిల్లీలో ఒక కాలేజ్, అట్లా ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసి స్టూడెంట్స్కు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. మనము ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్ మా దగ్గర ప్రాక్టికల్గానే ఎడ్యుకేషన్ ఉంటుంది అంటారు. కానీ బట్ ఫైనల్గా వెళ్తే కనుక 80% అవే థియరిటికల్స్ ఉంటాయి. ఏదో ల్యాబ్కు అరకొరగా ఒక 20% మాత్రమే ప్రాక్టికల్స్ అనేది ఉంటాయి. సో దానికి అంటే ఒక సొల్యూషన్ లాగా ఐటీఎం యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక 120 seats తోటి నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఇక్కడ స్టూడెంట్ క్లాస్ రూమ్లో కూర్చొని లెక్చర్స్ వినే కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
టెక్నాలజీ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ అవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్గా. అంటే స్టూడెంట్ ఒక ల్యాప్టాప్ లేదా ఒక సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్గానే ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేస్తారు. అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, ఇది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది అంటాం. ఇది ఇండియాలో ఒక ట్రెండ్ సెట్ అనేది అవ్వబోతుందండి. సో ఐటీఎం యూనివర్సిటీ ఇది చాలా ప్రెస్టీజియస్గా లాంచ్ చేసింది. అండ్ దీనికి కూడా డిఫరెంట్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి దీని కరికులం అనేది డిజైన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో అందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్, అంటే మన దగ్గర ఎలా ఉంటారంటే చాలామంది స్టూడెంట్స్ బుక్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసేదానికంటే కూడా ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అంతే, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్లో తీసుకుంటే కనుక 99% వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, 90% ఉంటారు, 80% ఉంటారు, ఈవెన్ 60-50% వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంటే 50% వచ్చిన స్టూడెంట్ దగ్గర నాలెడ్జ్ లేదనేం కాదండి, తన కాన్సెప్ట్ అర్థం అవ్వకపోవడం అంతే. 99% వచ్చిన స్టూడెంట్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి తనది ఎడ్యుకేషన్లో పర్ఫార్మెన్స్ బాగుంది. సో 50% వచ్చిన స్టూడెంట్ కూడా డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసమనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఐటీఎం యూనివర్సిటీ లాంచ్ చేసిందండి. సూపర్ సార్, చాలా యూనిక్గా ఉంది ఈ కాన్సెప్ట్. మీరు అన్నట్లే కొంచెం మీడియంగా చదివే పిల్లలకు కూడా ఈ ప్రాక్టికల్గా ఉండడం వల్ల మంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లుగా రాజశేఖర్ రెడ్డి గారు, చాలా మంది నార్త్ ఇండియాలో వేలల్లో సౌత్ స్టూడెంట్స్ని జాయిన్ చేసేసుకుంటున్నారు. సో ఆ తర్వాత పాపం పిల్లలు వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాళ్ళు చాలా చూశారు. అయితే ఐటీఎం యూనివర్సిటీలో మీ ఇంటేక్ ఎంత? మీరు కూడా అలాగే వేలల్లో తీసేసుకున్న తర్వాత ఇబ్బంది పడతారా, లేదా లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారా? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్న డిమాండ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ సిఎస్సికి అనేది విపరీతంగా జాయిన్ అవుతున్నారు. నార్త్ ఇండియాలో తీసుకుంటే కనుక దాదాపు ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా కొన్ని యూనివర్సిటీస్లో అయితే అబౌవ్ థౌజండ్స్లో కూడా స్టూడెంట్స్ అనేది ఉన్నారనమాట. ఆబ్వియస్గా అంత క్వాంటిటీలో స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోక ఇబ్బంది పడే సందర్భాలు అనేది మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ అనేది 150 ఎకర్స్లో ఉన్న క్యాంపస్ అండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్నా మనకు కావాల్సినన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ పరంగా కూడా, హాస్టల్స్ పరంగా కూడా స్టూడెంట్కు ప్రాబ్లం లేదు. అండ్ ఐటీఎం యూనివర్సిటీలో హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. ప్రతి స్టూడెంట్ కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్లో కంపల్సరీ ఉండాల్సిందే, బయట ఉండటానికి అనేది అలో చేయదు. డే స్కాలర్ అనే కాన్సెప్ట్ లేదండి. సో ఆబ్వియస్గా ఇప్పుడు స్టూడెంట్ హాస్టల్ కెపాసిటీ ఎంతైతే ఉందో దాన్ని బట్టి అనేది ఇక్కడ ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్సెస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళని అకామిడేట్ చేయడం కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఇంటేక్ పరంగా కొంత లిమిటేషన్ అనేది ఐటీఎం యూనివర్సిటీ ఉంటుంది. అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ థౌజండ్స్లో అనేది ఇక్కడ అడ్మిషన్స్ అనేది తీసుకోవడానికి లేదు, ఛాన్సే లేదనమాట. సో స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంటేక్ అనేది లిమిటేషన్ అనేది ఉంది. అండ్ ఏ స్టూడెంట్ అయితే పక్కాగా నేను హాస్టల్లో 4 years ఉండగలను అనుకున్న స్టూడెంట్ మాత్రమే ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఇంటికి పంపించరా? మధ్యలో అంటే వాళ్ళు ఏదైనా ఒక అంటే వ్యాలిడ్ రీజన్ ఉందనుకోండి, వాళ్ళకు ఏదో ఒక ఇష్యూస్ ఉండి, నేను అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే మాత్రం అలాంటి స్టూడెంట్కి అనేది డెఫినెట్గా మళ్ళీ బయట ఉండటానికి ఛాన్స్ ఇస్తారు. అది కూడా రేర్ కేసులో ఉంటుంది. ఇక్కడ ఎందుకు హాస్టల్ మ్యాండేటరీ చేశారంటే డెఫినెట్గా సౌత్ ఇండియా నుండి మన స్టూడెంట్స్ అంత దూరం వెళ్తున్నప్పుడు మెయిన్ సెక్యూరిటీ, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టూడెంట్స్కి ఆ సెక్యూరిటీ అనేది బాగుండాలనే ఇంటెన్షన్ తోటి యూనివర్సిటీ ఎవరైనా సౌత్ ఇండియా నుండి వచ్చే స్టూడెంట్ మ్యాండేటరీగా 4 years అనేది క్యాంపస్ హాస్టల్లో ఉండాలండి. సో సౌత్ ఫుడ్ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీలో. అండ్ కావాల్సినంత వాళ్ళకు కెపాసిటీ, హాస్టల్ కెపాసిటీ అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ థౌజండ్స్లో ఇంటేక్ ఉండదు. సో ఎంతవరకు అయితే ఇంటేక్ ఉందో అంతవరకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ అనేది బీటెక్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. చాలా మంది అంత దూరం మధ్యప్రదేశ్ దాకా పంపించాలంటే ఆడపిల్లల్ని పంపించే పేరెంట్సే కాదు, ఈ ఏజ్లో మగపిల్లలకు కూడా సెక్యూరిటీ అవసరం. సో వాళ్ళ గురించి అని నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. సో ఇంకొక ప్రాబ్లం ఉంది మాకు, నార్త్లో నాన్ వెజ్ ఉండదని, మీ హాస్టల్లో ఉంటుందా? సో ఆబ్వియస్గా ఇది ఎలా ఉంటుందంటే అండి, కొన్ని నార్త్ ఇండియాలో ఇప్పుడు మనం కొన్ని స్టేట్స్ తీసుకుంటే కనుక గుజరాత్, రాజస్థాన్, ఈవెన్ మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఈ స్టేట్స్ అంటే ఏంటంటే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్కి అనేది చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే క్యాంపస్ హాస్టల్స్లో నాన్ వెజ్ కుక్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా అలో చేయరనమాట. అంటే వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారమే వాళ్ళు చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ వెజిటేరియన్ ఉంటాయి. ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి ఏదైతే ఈ ప్యాకేజ్ ఉందో ఇది విత్ వెజిటేరియన్ ఫుడ్ అండి. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉన్నారంటే కనుక వాళ్ళకు మళ్ళీ ఒక మినిమం ఛార్జ్ అనేది అడిషనల్గా తీసుకొని నాన్ వెజ్ ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్స్కు ఉంటుందన్నమాట. అండ్ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మీరు అన్నట్లు ఈ రోజుల్లో డెఫినెట్గా గర్ల్స్ స్టూడెంట్సే
కాదు, ఈవెన్ ఇప్పుడు తెలియని ఏజ్ కాబట్టి ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కాబట్టి అది ఎయిదర్ బాయ్స్ అయినా గర్ల్స్ అన్నప్పుడు ఇంకా కొంచెం పేరెంట్స్ డెఫినెట్గా ఆలోచిస్తారు. సో ఐటీఎం యూనివర్సిటీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకు కనెక్టివిటీ అనేది ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గ్వాలియర్ మీదుగానే వెళ్తుంది. అండ్ గ్వాలియర్ అనేది కంటోన్మెంట్ ఏరియా అండి. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఈవెన్ నావల్ బేస్ అవ్వచ్చు, అక్కడ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి వాళ్ళు కానివ్వండి, డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువ మంది ట్రైన్ అయ్యేది కూడా అక్కడే. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కూడా అది కంప్లీట్గా కంటోన్మెంట్ ఏరియా కాబట్టి కొంత రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ దగ్గర 10-15% మన తెలుగు పాపులేషన్ కూడా గ్వాలియర్లో ఉంటుందండి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈవెన్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి గ్వాలియర్లో. అండ్ కనెక్టివిటీ పరంగా ఢిల్లీ వెళ్ళే రూట్లోనే ఉంది కాబట్టి ఇద్దరు బెంగళూరు నుండి వెళ్ళేదైనా చెన్నై, విజయవాడ, మనం ఈవెన్ నెల్లూరు, హైదరాబాద్ నుండి వెళ్ళే ఏ ట్రైన్ అయినా కూడా డెఫినెట్గా గ్వాలియర్ మీదుగానే వెళ్ళాలి కాబట్టి సో కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు. హార్డ్లీ ఇప్పుడు వరంగల్ లాంటి సిటీ నుండి తీసుకుంటే కనుక మనకు 16-17 అవర్స్ జర్నీ అండి. ఓకే, ట్రైన్ అయితే సో మరి ఫ్లైట్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. మనకు హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం అండ్ డిఫరెంట్ లొకేషన్స్ నుండి అయితే కనుక కనెక్టెడ్ ఫ్లైట్స్ అనేది మనకు గ్వాలియర్కి ఉన్నాయి. హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. రైట్, కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి. ఆ ఏరియా కూడా సేఫెస్ట్ ప్లేస్ అనమాట. Yes. సో ఇంకేం కావాలి ఒకసారి ఆలోచించండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, మీరు ఆలోచిస్తూ ఉండండి. సో మీ ఐటీఎం యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ఇంటర్న్షిప్ ఆఫర్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? డెఫినెట్గా అండి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది చాలా అవసరం. మనం ఇండియాలో తీసుకుంటే కనుక ఐబిఎం అవ్వచ్చు, ఎన్విడియా అవ్వచ్చు, ఇంకా కొన్ని కంపెనీస్తో కొలాబరేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 25-30 యూనివర్సిటీస్ అనేది కొలాబరేషన్ తోటి ఈ బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఐటీఎం యూనివర్సిటీ కూడా అంటే కరికులం, అడ్వాన్స్డ్ కరికులం అనేది డెఫినెట్గా బిల్డ్ చేయడానికి, సో అడ్వాన్స్డ్ కరికులం అనేది స్టూడెంట్స్కు డెఫినెట్గా అందించడానికి ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ తోటి, అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తోటి ఐటీఎం యూనివర్సిటీ కొలాబరేట్ అయింది. ఇది కాకుండా మల్టిపుల్ టైఅప్స్ అనేది ఉన్నాయి ప్లేస్మెంట్స్ పరంగా. మనం డెలాయిట్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, యాక్సెంచర్, ఐబిఎం, విప్రో, ఇలా మల్టిపుల్ కంపెనీస్ తోటి టైఅప్స్ కూడా ప్లేస్మెంట్స్ పరంగా ఉన్నాయి. సో డెడికేటెడ్ కొలాబరేషన్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్కు ఒక అడ్వాన్స్డ్ కరికులం అనేది అందించగలుగుతున్నాము. అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఇంటర్న్షిప్ కూడా, సో ఏదైతే కొలాబరేషన్ మన కంపెనీస్తో ఉందో ఆ కంపెనీస్లోనే స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయడానికి కూడా అవకాశం అనేది దొరుకుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే 4 years కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఐబిఎం, ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్ తోటి రన్ అవుతుంది కాబట్టి ఆ కంపెనీస్లో స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 25-30% స్టూడెంట్స్ అనేది ఈజీగా మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్స్కి వచ్చేసరికి ఇక్కడ మనము బోత్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇంటర్న్షిప్స్ అనేది ఐటీఎం యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తుందండి. దీనికి కావాల్సిన అసిస్టెన్స్ అనేది కూడా సెకండ్ ఇయర్ నుండే యూనివర్సిటీ స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు విత్ ఇన్ ఇండియా తీసుకుంటే స్టూడెంట్స్ కొంతమంది ఈ మధ్య కాలంలో అబ్రాడ్ వెళ్ళి ఇంటర్న్షిప్ చేసే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో 1-3 months అనేది అబ్రాడ్కి వెళ్ళి కూడా ఏదైనా కంట్రీలో వాళ్ళు ఏదైతే ఒక స్పెషల్ కోర్స్ ఏదైతే అనుకున్నారో ఆ కోర్స్ పైన వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి రావడానికి కూడా అవకాశం అనేది ఐటీఎం యూనివర్సిటీ కల్పిస్తుంది అనమాట. అలాగే ఇండియాలో కూడా చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కు మనం ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది కల్పిస్తున్నాం అనమాట. మనం లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక 2023 అకాడమిక్ ఇయర్లో ఆల్మోస్ట్ 30% స్టూడెంట్స్ బీటెక్ పర్స్యూట్ చేసేవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా సంపాదించారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ 15,000 to 40,000 మధ్యలో ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్లో ఎర్న్ చేసుకోగలిగారు. సో అలాంటి ఆపర్చునిటీ కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కు కల్పిస్తుంది. అండ్ ప్లేస్మెంట్స్లో తీసుకుంటే సో మనకు ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది అండ్ మంచి ఇంటర్న్షిప్స్ అనేది స్టూడెంట్ చేస్తున్నారు కాబట్టి ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ 6.5 lakh యావరేజ్ ప్యాకేజ్ అనేది బీటెక్లో ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు. అండ్ దాంతోపాటు 54 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అనేది అచీవ్ చేయగలిగారు 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అనేది. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఐటీఎం యూనివర్సిటీ నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్లో అంటే టాప్ యూనివర్సిటీస్తో కాంపీట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ క్యూఎస్ ఐగేజ్ ర్యాంకింగ్స్లో వచ్చేసరికి ప్లాటినం రేటెడ్లో ఉందండి ఈ యూనివర్సిటీ అనేది. అండ్ టైమ్స్ బీ స్కూల్ ప్లేస్మెంట్స్ ర్యాంకింగ్స్లో తీసుకున్న కూడా 4th ర్యాంక్లో అనేది ఇండియా వైడ్గా ఉంది. మధ్యప్రదేశ్లో తీసుకుంటే ఎంటైర్ మధ్యప్రదేశ్ స్టేట్లో నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. సూపర్. సో మీరు ఇప్పటి వరకు చెప్పిన ఐటీఎం యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అన్నీ మాకు క్లియర్గా అర్థమయ్యాయి, చాలా నచ్చాయి. సో ఫెసిలిటీస్ దగ్గర నుంచి మొత్తం ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న గ్రూప్స్ గురించి అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో మాకు ఇప్పుడు అర్జెంట్గా ఏం కావాలంటే, నేను మిడిల్ క్లాస్ పేరెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలనుకునే వాళ్ళకి యూనివర్సిటీని సజెస్ట్ చేశాను. సో ఫీ స్ట్రక్చర్తో పాటు మాకు అడ్మిషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా చెప్పండి.
సో ఇక్కడ ఫీజు వచ్చేసరికి అండి ఇది చాలా కాంపిటేటివ్ ఫీజ్ అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ అనుకుంటే కనుక దాదాపు 20 lakhs పైనే బీటెక్ ప్రోగ్రామ్కి ఫీజు అనేది అవుతుందన్నమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో సేమ్ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తుందండి. అండ్ 9,10,000 అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, అంటే జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ 9,10,000 ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి. అంటే ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్, ఎందుకంటే హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. స్టూడెంట్ 4 years కంపల్సరీ హాస్టల్లో ఉండాల్సిందే, క్యాంపస్ హాస్టల్లో. ఇది కాకుండా కోర్ బ్రాంచెస్ ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్కి వచ్చేసరికి ఈవెన్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వీటన్నిటికీ కోర్ బ్రాంచెస్కు 7 lakhs విత్ హాస్టల్ అనేది ట్యూషన్ ఫీ 4 yearsకు ఉంటుందన్నమాట. అండ్ మనం ఇదివరకు మనము నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి 12 lakhs 4 yearsకి ఉంటుందండి. దీనికి విత్ హాస్టల్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ స్టూడెంట్ 4 years అనేది హాస్టల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి అండి ఇంటర్మీడియట్లో 60% ఉంటే సరిపోతుందండి స్టూడెంట్కు. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీ. దీంట్లో మెరిట్ బేసిస్లో స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 3 లిస్ట్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెరిట్, సెకండ్ మెరిట్, థర్డ్ మెరిట్ కింద 3 కేటగిరీస్లో స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదండి, ఇంటర్లో 60% ఉంటే చాలు అంటున్నారు. సో అంత కొంచెం మీడియంగా చదివే పిల్లలైనా కూడా వీళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రాక్టికల్గా ఇంకాస్త నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు పిల్లలు. సో 10th వరకు మన చేతుల్లోనే పెట్టుకుంటాం. సో వాళ్ళకి బయట అందరితో ఎలా కలవాలి, కమ్యూనికేటింగ్ స్కిల్స్తో పాటు స్టడీస్తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ. సో మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిటీ కావాలనుకుంటే కనుక 1కి 10 సార్లు పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి నేను చెప్తాను కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను చాలా డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. నమస్తే.